ప్రభువు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవాతి దేవుడు గతించినటువంటి సమయాల నుండి మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి వాక్యాల ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి దేవుడు నాకిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీ స్పందన నాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. వాక్యములు మిమ్మల్ని బలపరుస్తున్నాయని, వాక్యములు మిమ్మల్ని సరైన మార్గాలలో నడుచుటకు సహాయపడుతుందని నేను ఎంతగానో మీరు చెప్తున్న మాటను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. అందును బట్టి మరొక పర్యాయము దేవుని సన్నిధిలో మరొక వాక్యాన్ని అందించడానికి మీ మధ్యకొచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి? మీరందరూ బాగున్నట్లయితే మీ యొక్క ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆ యొక్క యూట్యూబ్ను మీరు వీక్షిస్తున్న ఈ వాక్యాన్ని దయచేసి ఇంకా మీ స్నేహితులకు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి, వారిని సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని ఆ వీడియోల ద్వారా, మరిన్ని వాక్యముల ద్వారా అందరూ బలపరచబడదాం. దేవుని సన్నిధిలో ఒక కుటుంబముగా మార్చబడదాం. అట్టి దీవెనకరముగా మనమందరము కలిసి ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మీ మధ్యలోనికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆత్మ ప్రేరేపణను బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ దైవిక జ్ఞానాన్ని బట్టి మీ మధ్యలో ఈ వాక్యాన్ని తీసుకొని వస్తున్నాను. దయచేసి దేవుని వాక్యములో నుంచి ఒక మాటను చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అందులో ఏమి రాయబడుతూ ఉన్నది అంటే, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యాన్ని ఏ అంశము మీద ఉంచాలని ఆశపడుతున్నానంటే, గనురాలు గదిలో ఉన్న వస్తువుల యొక్క సారాంశం ఏమిటి? గనురాలు ప్రవక్త కొరకు నియమించిన గదిలో ఆమె నియమించిన వస్తువుల యొక్క సారాంశం ఏమిటో ఈరోజు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈమెకు చాలా పేర్లు ఉన్నాయి. సునేమిరాలు అని పేరుంది, గనురాలు అని పేరున్నది, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డ అని పేరున్నది. ఒక స్త్రీని ఉద్దేశించి ఈ గ్రంథకర్త ఆమె చేసిన పనిని పరిశుద్ధ గ్రంథములో రాయడము కూడా నిజముగా పరిశుద్ధాత్మ దేవుడే ఆ స్త్రీ చేసిన పనిని బట్టి ఒక గొప్ప లెసన్ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంఘ బిడ్డలారా. సునేమిరాలు అనగానే ఆమె చరిత్రలోనికి మనం వద్దాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ స్త్రీ తన భర్తతో నివాసం ఉంటుంది. అదే ప్రదేశంలోనికి ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త తరచూ వారి ఇంటికి వెళ్ళేవాడంటండి. వారి ఇంటికి వెళుతూ ఉంటే ఎందుకోసం వెళ్ళేవాడంటే, ఆ స్త్రీ ప్రవక్తని తన ఇంటికి ఆహ్వానించింది. తన ఇంటికి రమ్మనమని చెప్పి ఆహ్వానించి ఏం చేసేదంటే ప్రార్థన చేయించుకుంటూ ఆ జీవితాన్ని ముందుకు నడిపించేవారు.
వారు చాలా కాలం క్రితము వారికి వివాహమై ఆల్మోస్ట్ వృద్ధాప్య దశకు వచ్చేస్తున్నారన్న సందర్భంలో దేవుడు వారిని దర్శించి ఒక కుమారుని కూడా వారికి కలిగించాడు. వారితో వారి వైవాహిక జీవితము ఇచ్చిన బహుమానాన్ని బట్టి ఎంతగానోకు సంతోషంగా జరుగుతుంది. ఒకరోజు ఆ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భర్తకు ఒక మాటను తెలియజేస్తుందంట. ఏమనంటే, అయ్యా ప్రవక్త మన మధ్యకు వస్తూ ఉన్నారు, ఈ పట్టణము గుండా నడిచి వెళుతూ ఉన్నారు, ఒక్కొక్కసారి ఎండవేళలో వెళుతూ ఉన్నారు, ఒక్కొక్కసారి వర్షకాలంలో వెళుతూ ఉన్నారు. మనం ఉండేటప్పుడు మనం ఆహ్వానిస్తున్నాము, మన గృహానికి వచ్చి ఒక గంట ఎంతసేపు కూర్చొని వారు వెళ్ళిపోతూ ఉన్నారు. మనం ఏదైనా పనిని బట్టి మనం బయటికి వెళితే, ఒకవేళ ప్రవక్త ఈ మార్గము గుండా వస్తే ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడు? ఆయన కొరకు మనము మన ఇంటి మీద ఒక గదిని కడదాం. మనము ఉన్నా లేకపోయినా ఆయనకి ఆ గది తాళపు చెవిలిచ్చి, మీరు ఎప్పుడు వచ్చినా ఏం చేయాలి అంటే ఈ గదిలో విశ్రాంతి తీసుకొని మీరు వెళ్ళండి అని మనము ఆయనకు చెప్పుదామని తన ఇంటి మీద ఒక గదిని నియమించింది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని సబ్స్క్రైబర్స్ అందరికీ, వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతున్న మాట ఏంటో తెలుసా? దేవునికి నీ ఇంటిలో చోటిస్తున్నావా లేదా? దేవునికి నీ ఇంటిలో ఒక స్థానాన్ని ఏర్పరుస్తున్నావా లేదా? ఒక స్థానము నువ్వు ఏర్పరచినట్లయితే దేవుడే నీ ఇంటికి రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఆ స్త్రీ ఆ యొక్క సేవకుడికి ఇంటిలో గది కట్టించింది. ఈరోజు నా వాక్యం యొక్క అంశము గది కట్టించి దేవునికి స్థానం ఇమ్మని కాదు, కానీ కట్టిన గదిలో ఉంచిన వస్తువుల యొక్క సారాంశము. కట్టిన గదిలో ఉంచిన వస్తువుల సారాంశము. నా వాక్యం యొక్క అంశం ఏంటండి? కట్టిన గదిలో ఉంచిన వస్తువుల సారాంశము. కట్టింది దేవుని కొరకు ఆ స్త్రీ ఒక గదిని. ఆ గదిలో 4 వస్తువులు ఉంచిందంటండి. దేవునికి స్తోత్రం. మొదటిది మంచం ఉంచిందంట, రెండవది మంచం పక్కన ఒక బల్ల పెట్టిందంట, మూడవది చూసినట్లయితే ఆ బల్ల పక్కని ఒక పీట ఉంచిందంట, నాలుగవది ఆ పీట పక్కని ఒక దీపస్తంభాన్ని పెట్టింది. ఈ 4 వస్తువులు దేనికి సాదృశ్యంగా కనిపిస్తున్నాయో ఈరోజు నా వాక్యాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది ఈ వస్తువులు చదవచ్చు. ఏముందండి, మంచం అండి, బల్లండి, పీట ఉంచిందంట, లేక దీపస్తంభం ఉంచిందంట, ఎవరి కోసం ఉంచిందండి అని చూస్తున్నట్లయితే ఇంకెవరి కోసం అండి? మన భక్తుడైన ఎలీషా గారి కోసమేనండి అని చాలా మాటలు మన దేవజనులు కూడా వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. ప్రతి మాట, ప్రతి వస్తువు కూడా యేసుక్రీస్తును పోలి ఉన్నది. ప్రతి వస్తువు కూడా యేసు ప్రభుతో పోలిక కల్పిస్తూ ఉన్నది. మంచము మొట్టమొదటిది చూద్దాం. మంచము దేనికి సాదృశ్యంగా ఉన్నదో తెలుసా నా ప్రియ దేవుని సంగమా? విశ్రాంతి. ఏనికండి? విశ్రాంతి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. ఇప్పుడు ఒక మాటను నేను మీకు తెలియజేస్తున్నాను. నన్ను మీరందరూ కూడా ఆ వీడియోలో సగమే నన్ను చూస్తున్నారు. అవునండి, మా యానోస్ కుమార్ గారు మా దైవజనుని సగమే చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకోసం అంటే నాకు ప్రియమైనటువంటి దైవజనుడు తన భార్య పాస్టమ్ గారు, కీర్తి గ్రేస్ గారు, నన్ను అత్యధికంగా ప్రేమించినటువంటి నా ప్రియ బిడ్డలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి నా ఆత్మీయ బిడ్డలు. నాకు శారీరకంగా దేవుడు 2 బిడ్డలు ఇవ్వచ్చు, కానీ
ఆత్మీయంగా నాకు ఇచ్చినటువంటి బిడ్డలు, దైవ సేవలో భారంగా వాడబడుతున్నవారు, అందును బట్టి వారి కుటుంబానికి ఈ వీడియో ద్వారా వారి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం చూస్తున్నట్టు మంచం అంటే నేను చాలా పొడవుగా ఉంటానండి. ఆల్మోస్ట్ నేను 6 అడుగుల పైన ఉంటాను. ఇప్పుడు నాకు ఒక చిన్న మంచం వేసారనుకోండి, ఒక చిన్న మంచం వేస్తే నేను పడుకోవడానికి చాలా ఇబ్బంది పడతాను. దేవునికి స్తోత్రం. ఎందుకోసం? మంచం ఉన్నది, నా కొరకు మంచాన్ని ఏర్పాటు చేసి ఉన్నది. కానీ ఆ మంచము నాకు సరిపోకపోతే నాకు విశ్రాంతి ఉండదు. ఎందుకని? నేను 6 అడుగులు పైచులకు ఉన్నాను కాబట్టి 6 అడుగులు పైచులకు ఉండే మంచమే నాకు అవసరమై ఉంటుంది. ఒకవేళ మంచము లేనప్పుడు సరిగ్గా నాకు సరిపోకపోతే నేనేం చేస్తాను తెలుసండి? అటు ఇటు దొరలడము తప్ప పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి విశ్రాంతి తీసుకోవడానికి నాకు అవకాశము ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, ఎవరికి విశ్రాంతిని కలిగిస్తానంటున్నాడు తెలుసా? ఎవరైతే దేవునిలో సంపూర్ణంగా నిమగ్నమైపోతారో, సంపూర్ణ భారమును ప్రతి వాటిని దేవునికి ఇస్తూ ఉంటారో, దేవుని కొరకే జీవిస్తారో, దేవుని కొరకే ప్రతి భారమును ఆయన మీద ఉంచి ముందుకు నడుస్తూ ఉంటారో, వారిని గురించి ఏమంటున్నాడు తెలుసా? రండి, నేను విశ్రాంతిని మీకు ఇవ్వబోతున్నాను. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నా ప్రియ దేవుని యొక్క జనాంగమా, it is a universal statement that God has made for everybody. This is not for one person. This is not for a small group of people. This is not one of the tribe people. This is not one of the casteism. God called for everybody. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన ఎడల భారాన్ని కలిగి ఉంటారో, ప్రతి భారము నా యేసయ్య మోస్తాడని ఆయనకు సమర్పిస్తారో, ఆయన మనకి విశ్రాంతిని ఇస్తాడంటండి. చూడండి, ఇంకొక మాటను నేను చదువుతాను. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని చదివితే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. గమనించండి అయ్యా, ప్రభు అంటున్నాడు, నీ భారాన్ని నా మీద ఉంచు, నీ భారాన్ని నా మీద ఉంచయ్యా, నేను నీకు విశ్రాంతినిస్తున్నాను. నేను దీనుడను, దీన మనసు గలవాడను, సాత్వికమైనటువంటి వాడను. సాత్విక మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారంట. ఈరోజు మనకి మంచము విశ్రాంతి. ఈ లోకంలో చాలా మందికండి శాంతి లేదు, సమాధానము లేదు. ఎందుకోసమని? మనకుండే సమస్యను బట్టి మనకి శాంతి లేదు, మనకుండే బాధను బట్టి మనకి విశ్రాంతి లేదు, మనం బంధించబడిన బంధకాలను బట్టి మనకి విశ్రాంతి లేదు. అందుకే అంటున్నాడు, రండి మీకు నేను ఏమిస్తానంటున్నాడు? విశ్రాంతిని ఇస్తాను. ఒకవేళ గనురాలు ఆ స్త్రీకి ఆ మంచం ఎందుకు పెట్టిందో ఒకవేళ తెలిసి ఉండకపోవచ్చు, నిద్రపోవడానికి అనుకుని మంచం ఏర్పాటు ఉండవచ్చు. ఆ ప్రవక్త గదిలో, ప్రవక్త దగ్గర ఏ వస్తువైనా, ఏ పరిక్రమం అయినా ఒక సూచనగా మనకి కనపరచబడుతుంది. గమనించండి నా ప్రియ దేవుని జనాంగమా, నా ప్రియ దేవుని ప్రజలారా, విశ్రాంతి కావాలి అని అనుకున్నట్లయితే ఆయన యొద్దకు రావాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. విశ్రాంతి లేక బాధపడుతున్నావా?
రోగాల చేత బాధపడుతున్నావా? ఏవండి 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఎక్కడ పడుకుందమ్మా? మంచం మీదే పడుకొని ఉన్నది. ఆ మంచం ఆమెకి విశ్రాంతిని ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఆమె శారీరకంగా అక్కడ పడుకొని ఉన్నది, బలహీనతతో అక్కడ ఉంటూ ఉన్నది. ప్రభు అంటున్నాడు, నీ స్థితిలో నుంచి లెగమ్మా, నేను నీకు విశ్రాంతిని ఇస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘ బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రవక్త గదిలో ఉంచిన వస్తువు, కట్టిన గదికి ఉంచిన వస్తువుల సారాంశం ఏంటో తెలుసా? మంచము దేనికి సాదృశ్యంగా ఉన్నది తెలుసా? విశ్రాంతికి సాదృశ్యంగా ఉంటుంది. దేవుడి పిలుపుకు సాదృశ్యంగా ఉన్నది. రెండవది చూసుకుందాం. రెండవది మనం చూసినట్లయితే బల్ల. ఏంటండి అది? మీకు బల్ల అనగానే వాక్యం అర్థమైపోవాలి. పాస్టర్ జయరాజ్ గారి టీచింగ్ అన్నా ప్రీచింగ్ అని ఎలాగుంటుందంటే, ఒక మాట చెప్పబోతుకే అందులో నుంచి అర్థం రావాలి, అర్థానికి పర్యార్థములు రావాలి, అందులోని నీతిని, లోతైన మర్మాన్ని మనము గ్రహించుకోవాలి. బల్ల అంటే సవహాసము. ప్రభువు బల్ల అంటాం మనం. ఏమంటామండి? ప్రభువు బల్ల. విశ్రాంతి దినములో ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటండి? ఏం చేస్తారమ్మా? ప్రభువు బల్ల మీద చెయ్యి వేస్తారు. అంటే ఏంటది? సవహాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాటను నేను మీ మధ్యను ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు ప్రభువు బల్లను, ఆ సవహాసాన్ని ఏర్పాటు చేశాడని అడిగితే రకరకాలైనటువంటి మాటలు మీరు వినుండవచ్చు. అసలు ప్రభువు తన బల్లను ఏర్పాటు చేయడానికి, అంటే తనతో సవహాసములో పిలవడానికి కారణం ఏంటో తెలుసా? ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. గ్రహించండి, మరొక పర్యాయము ఈ మాటను చదువుతున్నా. అంటే సవహాసమునకు వెళ్ళుటకు గల కారణం ఏమిటి? ప్రభు మన సవహాసాన్ని కోరుకోవడానికి కారణం ఏమిటో తెలుసా? ప్రభు బల్లను ఎందుకు నియమిస్తున్నారో తెలుసా అని మనం చూసినట్లయితే ఈ వచనాన్ని ప్రతి ఒక్కరూ అంశగా చదవాలి. చల్లపూటను అంటే సాయంకాల సమయమందున ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న, అంటే వారిద్దరు ఏం చేస్తున్నారు? తోటలో సంచరిస్తున్నారు, కలిసి నడుస్తున్నారు, కలిసి జీవిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడైన యెహోవా స్వరము విని, దేవునికి స్తోత్రం, దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్లు మధ్యను దాగొనగా. ఈ వాక్యాన్ని ఎంత డెప్త్గా ఎందుకు చదువుతున్నాను తెలుసా? ఇది సంతోషంగా చెప్పవలసిన మాట కాదండి. ఇది ఏదో చెప్పుకొని వెళ్ళిపోవలసిన మాట కాదు. ఇదేంటో తెలుసా? మనుషులు దేవునితో సవహాసమును విడిచిపోయినటువంటి సమయం అది. ఏదోను వనములో ముగ్గురు ఉన్నారండి. One is the creator of our Almighty God. The second one is Adam, by whom he created. And third one is the woman of Eve. ఈ ముగ్గురు వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఆదామా నువ్వెక్కడున్నావంటే, అయ్యా నేను ఈ తోటలో ఈ చెట్టుకి ఎదురు పని చేస్తున్నానని చెప్పేవాడు ఆదాము. అవ్వా నువ్వెక్కడున్నావంటే నా భర్తకి సహాయం చేస్తున్నానయ్యా అని స్వరమునకు సమాధానం ఇచ్చేవారు. రండి, మీరు నా యొద్దకు రండి, కూర్చొని మనం మాట్లాడుకుందని ముగ్గురు కూర్చొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని లక్షణము మందు ఏకమై వారు మాట్లాడుతూ ఉంటే, ఏదోను వనములో ఉన్న ప్రతి జీవి వారి కోసం చూస్తూ స్తుతులు చెల్లించేయంట.
వారి కోసము చూస్తూ ఆనంద హేళన చేస్తూ ఉండేయంట. అలాంటి సవహాసములో ఉండినటువంటి ఆదాము అవ్వ దేవుడు సవహాసాన్ని కోల్పోయారు. సవహాసాన్ని కోల్పోయి వారు తోటలో సంచారము చేస్తూ ఉండగా అంటున్నాడంట, ఆదామా నీవెక్కడున్నావు అని పిలిచిన వెంటనే ఆదాము ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? అయ్యా, నీ స్వరము వినినప్పుడు నాకేమొస్తుంది? భయం వస్తుంది. చెట్టు చాటును దాక్కున్నానయ్యా అంటే, ఎందుకయ్యా ఏమైందంటే, నువ్వు చెయ్యొద్దన్న పనిని నేను చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు చెయ్యొద్దన్న ఫలము నేను తిన్నాను. నిన్ను చూసే భాగ్యాన్ని నేను కోల్పోయాను. నిన్ను చూసినటువంటి, నీ స్వరము వినినటువంటి భాగ్యాన్ని కోల్పోయాను అని ఏడ్చేటప్పుడు దేవుడు కూడా కన్నీరు కార్చాడంట. అప్పుడు అనుకుంటున్నాడు, నా సహవాసములో నుంచి బయటికి వెళ్ళిన నా బిడ్డలను ఎక్కడికి తీసుకొచ్చుకోవాలండి? నా బల్ల దగ్గరకి, నా భోజనపు బల్ల దగ్గరకి నేను తీసుకొచ్చుకోవాలనుకున్నాడంట. ఒక వచనాన్ని చూపిస్తున్నానమ్మా. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చూస్తే, అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమంతయు నీకు మరలా ఇప్పించుదును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. ఇప్పుడు గమనించండి, మన పితరుడైన ఆదాము చేసిన పాపానికి మనం భయపడవలసిన పని లేదండి. మన తండ్రి అయిన యేసయ్య లోకానికి వచ్చి మనందరి కొరకు ఏం చేశాడండి? ప్రాణాన్ని అర్పించి తన రక్తము చేత మనల్ని కూడా కడిగి శుద్ధీకరించారు. అందుకే ఆయన బల్ల దగ్గరకు రావడానికి మనము భయపడకూడదు, అతనితో సహవాసములోనికి రావాలి. అందుకే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఉంది, ఇదిగో నేను తలుపుని వద్ద నిలుచుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడును భోజనము చేయను. సహవాసములో వెళదాం, ప్రభు పిలుస్తున్నాడు. అందుకే ఆ స్త్రీ కట్టిన గదిలో ఉంచిన 2వ వస్తువు ఏంటో తెలుసా? బల్ల. అది సహవాసానికి సాదృశ్యం. 3వది చెప్పి నా మాటను త్వరితగా ముందుకు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నా. 3వ వస్తువు ఏంటండి? ఎవరైనా కామెంట్ చేయగలదురా? కింద మీరు టైప్ చేయగలదురా? అయ్యా, 3వ వస్తువు పీట. దేవునికి స్తోత్రం. పీటను ఎవరు ఉంచారండి? ఆ స్త్రీ ఉంచింది. పీట దేనికి సాదృశ్యమో తెలుసా? అది నేర్చుకొనుటకు. దేవునికి స్తోత్రం. నేర్చుకోవాలి. ఎవరైనా చూడండి, మన పూర్వకాలంలో స్కూల్కి పీటలు పట్టుకొచ్చేవారంట. ఎవరైనా ఆ వీధుల్లో హరికథలు చెప్తూ ఉంటే ఆ వినడానికి ఏం పట్టుకెళ్ళి కూర్చునేవారంటండి? పీట తెచ్చుకొని కూర్చుండేవారంట. అందుకే పెద్దలు కూడా ఒక సామెత చెప్తారండి. ఏంటంటే, ఒక ఆమంట ఒక స్త్రీకి మంచి పట్టు చీర ఇచ్చిందంటండి కట్టుకోమని చెప్పిన తర్వాత ఆ చీర ఏమో ఆవిడ కట్టుకొని వెళతా ఉంటే ఆ చీర ఎక్కడ పాడైపోతుందేమో అని చీర ఇచ్చిన ఆమె కూడా పీట పెట్టుకొని తిరిగిది అంటండి. ఆమె కూడా అంటే ఆమె ఎక్కడ కూర్చుని అక్కడ ఏం చేసేదేమే? పీట వేసేదంట. కానీ పీట ఇప్పుడు దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది సార్? నేర్చుకొనుటకు. అంటే ప్రభువు యొద్ద కూర్చొని నేర్చుకొనుటకు సాదృశ్యంగా ఉన్నది. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ రాయబడుతుంది, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధకముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. గడప అంటే ఒక పీటనకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఎవరైతే నా గడప యొద్ద అనగా పీఠం మీద కూర్చొని నేను చెప్పిన మాటను వింటారో,
నేను చెప్పిన మాటను ఎవరైతే అనుసరిస్తారో, నేను చెప్పినవన్నీ ఎవరైతే నేర్చుకుంటారో వారు ఎలాంటి వారంటండి? ధన్యులు అని దేవుని వాక్యములో మనకి కనపరచబడతా ఉన్నది. ఈరోజు చాలా మంది అండి నేర్చుకున్నవారు తక్కువ, చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకు సేవ ముందుకు వెళ్ళదు తెలుసండి? ప్రస్తుత కాలంలో ఒక భక్తుడు నన్ను ప్రశ్నించాడు. ఏమనంటే, ప్రభు రాకడ సూచనలు ఏమన్నా ఉన్నాయండి అని అడిగాడండి. ఎందుకు లేవు? ఎక్కడ చూసినా ప్రభు రాకడ సూచనలే, ఎక్కడ చూసినా ప్రభు కొరకే. ఎందుకోసం? దేశాల మీద దేశం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. జనము మీద జనములు ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు చేస్తున్నారంట. ఎప్పుడు పురుషుడు స్త్రీ రూపాన్ని ధరించకూడదంటండి. అంటే అర్థం ఏంటి? స్త్రీ వేసుకున్న వస్త్రాధరణ పురుషుడు వేసుకోకూడదు. ఈ ప్రస్తుత కాలం చాలామంది వారు కనబడుతున్నారు, స్త్రీ వేషధారణ వేసుకుని భక్తి చేసే వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? చెప్తే వినేవారి కంటే చెప్పేవారు ఎక్కువైపోయి ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా గడప అనగా నా దూర బంధము యొద్ద కూర్చొని ఎవరైతే వింటారో వారు ధన్యులు. దేవునికి స్తోత్ర. బేతనీ అని ఒక ఊరుందండి, అందరికీ తెలుసు కాబట్టి ముందుకు వెళుతున్నాను. అక్కడ మంచి బిడ్డలు ఉన్నారు, ముగ్గురు. ఒక ఆయన లాజరు. లాజర్కి ఇద్దరు సహోదరులు ఉన్నారు. అందులో ఒకరు మరియా, రెండో వారు మార్తా. ఎవరైనా ఇద్దరు అక్క చెల్లెలు దేవుడిని నమ్ముకుంటే వాళ్ళకి పెట్టిన ప్రథమ పేర్లు ఏంటో తెలుసా? మరియా, మార్తా. యేసు ప్రభు వారు బేతనీని ఎంతో ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడో ఎవరు చెప్పలేరు. ఎందుకోసం ప్రేమించాడంటే, నన్ను ప్రేమించిన నాకు ఇల్లు ఒకటి ఉందని బేతనీని దీవించాడంట దేవుడు. బేతనీలో ప్రతి ఒక్క వాటిని తొలగించాడంట దేవుడు. అలాంటి సమయంలో ఒకరోజు బేతనీకి వెళుతూ ఉంటే మార్తా యేసుని ఎక్కడికి పిలిచిందంటండి? తన ఇంటికి ఆహ్వానించింది. ఆహ్వానించగానే కూర్చోబెట్టింది మార్తా యేసయ్యను. త్వరితగా ఇంట్లోనికి వెళ్ళి యేసయ్య ఏం కావాలో తాగడానికి ఇవన్నిటికీ సిద్ధపరుస్తుందంట. ఈలోగా తన సహోదరి ఎక్కడికి వచ్చింది తెలుసండి? క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని క్రీస్తు చెప్తున్న మాటలను వింటుంది, నేర్చుకుంటుంది. అప్పుడు మార్తా అంటుందంట, మరియా, నీకు ఇదేమైనా సభవా? నేను ఒక్కరిదాన్నే పని చేస్తూ ఉంటే నువ్వు ఎలా కూర్చొని ఉంటున్నావు? నీవు కూడా నాకు సహకరించాలి కదా అంటే, అప్పుడు యేసు ప్రభువు వారు అన్నారంట, మరియా శ్రేష్టమైనది ఎంచుకున్నది. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైనటువంటిది ఎంచుకున్నది అని అనగానే, ఏమిటి శ్రేష్టమైనది అని అడిగితే ఆమె నేర్చుకుంటూ ఉన్నది. నా మాట విని నా మాటలను ఆమె నేర్చుకుంటుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న నీవు ఎప్పుడు పెన్ను పేపర్ తీసుకొని అయ్యగారు ఏ వాక్యం చెప్తున్నారా అని మనము రాసుకున్న వారిగా ఉండాలి. అందుకే పౌలు మహాశయుడు రెండవసారి రాశాడు, ఆ మోషే రెండవసారి రాసినటువంటి ఆ గ్రంథమే ద్వితీయోపదేశ కాండము. ద్వితీయో అంటే అర్థం ఏంటో తెలుసా? రెండవ మారు అని అర్థం అండి. దాని ఇంగ్లీష్లో రిపిటేషన్. వేర్ ఇట్ ఈస్ ఎ రిపిటేషన్? ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్. నిర్గమాకాండము నుంచి ఏమున్నాయో అవన్నీ ఇశ్రాయేలు ప్రజలకు తిరిగి మరలా బోధిస్తున్నాడంట. చూడండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఆయన జనులను ప్రేమించుచు ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరించెదరు. అంటే దేవుడు మాటను నేర్చుకోవాలి, మాటను అంగీకరించాలి. అదే పీట మనకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నది. చివరి మాటను చూపిస్తాను. 4వది దీపస్తంభము. కట్టిన గది ఉంచిన వస్తువుల సారాంశం ఏంటంటే, మొదటిది మంచము, అది విశ్రాంతికి సాదృశ్యంగా ఉన్నది. రెండవది పీట, అది సౌహాస్యమునకు సాదృశ్యంగా ఉన్నది. మూడవది ప్రియమ దేవుని బిడ్డలారా బల్ల, అది సౌహాస్యముగా ఉన్నది. క్షమించండి, మొదటిది మంచము విశ్రాంతికి సాదృశ్యంగా ఉన్నది.
రెండవది బల్ల, సవహాసమునకు సాదృశ్యంగా ఉన్నది. మూడవది పీట, నేర్చుకొనుటకు సాదృశ్యంగా ఉన్నది. నాలుగవది దీపస్తంభము, ప్రకాశమానముగా ఉండాలని తెలియజేస్తా ఉన్నది. అంటే వి హ్యావ్ టు షో ద లైట్, వి హ్యావ్ టు షైన్ ఆన్ ది వరల్డ్. మనం లోకములో ఎలా ఉండాలో తెలుసండి, వెలుగై ఉండాలంట. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఎలా చేస్తాడు తెలుసండి, వెలుగు. మనం నడిచెళ్తూ ఉంటే చీకటి తొలగిపోయినట్లుగా ఉండాలి. మనం నడిచెళ్తూ ఉంటే చీకటి అంధకారము తొలగిపోయినట్లుగా ఉండాలి. ఎందుకోసమంటే వెలుగైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. అందుకే 119వ కీర్తన 105వ వచనంలో రాయబడుతుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవలకు వెలుగై ఉన్నది. మన వాక్యమైన దేవుడిని నమ్ముదాం, వాక్యమైనటువంటి రీతిగా మనం నడుచుకుందాం. మనం ఎక్కడికి వెళ్ళిన వాక్యమైన వెలుగే మనల్ని ఎంతగానో ముందుకి నడిపిస్తూ ఉంటుంది. గమనించండి, ఆ స్త్రీ గది కట్టింది, వస్తువులు ఉంచింది. ఏ ఉద్దేశంతో వస్తువులు ఉంచిందో తెలియదు, కానీ ఆ ప్రవక్త దాని మీద విశ్రాంతి తీసుకున్నాడు, ఆ బల్ల మీద ధ్యానించాడు, ఆ పీట మీద కూర్చొని నేర్చుకున్నాడు. ఆ దీపస్తంభంగా వెలుగుగా ప్రకాశింపచేశాడు భక్తుడైన ఆ ఎలీషా. అదే రీతిగా నీవు నేను కూడా అదే రీతిగా ప్రభు దగ్గరకు వద్దాం, విశ్రాంతిని పొందుకుందాం, సవహాసములో నడుద్దాం, ఆయన యొద్ద నేర్చుకుందాం, ఈ లోకానికి వెలుగుగా ఒక సాక్షిగా ఉందాం. అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మా పరమ తండ్రి, నీకు వందనాలు. విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డ వృధాగా పోనీయకుండా తండ్రి తన జీవితాల్లో ముందుని నడిపించుకోవడానికి సహాయం చేయమని, నీ మేలును అనుగ్రహించమని, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.